8వ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు మచ్చ ఎక్కడ ఉండాలి సార్? ఈరోజు బేటా. థ్యాంక్ యూ సార్. కాలికుండాల్సిన బట్టి నడుంకుందేంటి? దేవతలు స్వర్గంలో విహరిస్తారు, ఈమెయిల్ వీధిలో విహరిస్తోంది. సిల్లు పడ్డ డబ్బా నోటితోటి సీతారామ శాస్త్రిలా కవిత్వం చెప్తున్నావా? సారీ సార్, దేవతని పొరపాటున అన్నాను. పెద్ద మందు కేసులో ఉంది. కంగ్రాచులేషన్స్. మీరు నిజంగా చాలా మంచి పార్టీని మీ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత ధనుర్మాసంలో ఇంటి ముందు ముగ్గు వేస్తుందో లేదో కానీ మీతో కలిసి మందు మాత్రం వేస్తుంది. వెచ్చగా ఉంటుంది. మందు చాలకు నేను అడుగుతుంటే నా మీద నీళ్ళు పోసింది. నిలబడి ఎందుకు నీళ్ళు పోసావు? మొత్తం దిగిపోయింది. వీడు నీళ్ళు ఉండమ్మా. ఒక పెగ్గి ఉండరా? నిలవేణి చేయదులు చేయదులు నిలవేణి. ఒక క్వార్టర్ ఇప్పించవా? ఎవడ్రా వాడు బియ్యం బస్తాకు బనీలు వేసినట్టు? పోలీస్ రైట్ రా. పోలీసులు దొంగ సారా కొట్టుకి పర్మిషన్ ఉన్న వైన్ షాప్ కి తేడా తెలియని తాగుబోతులా ఉన్నాడు. కంప్లైంట్ ఇవ్వు. ఏం గొడవ చేశాడు? ఏదైనా పర్లేదు. ఈ కాకి ఎవరు ఏ తప్పు చేసినా శిక్షించకుండా వదలడు. ఎవడాడు? మా నాన్న. ఆ పిల్లని చూస్తే దొండపండులా ఉంది, వాడిని చూస్తే మాడిపోయిన మసిబొగ్గులా ఉన్నాడు. వాడికి ఈ అమ్మాయి కూతురా? ఒకవేళ ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చి పెంచుకున్నాడేమో. మీ ఇన్వెస్టిగేషన్ సెక్స్ కరెక్ట్ గా ఉన్నది. సెక్సా? వెనక్కి వెళ్ళు. నిన్నేదో నీలవేణి నీలవేణి అన్నాడే, అంటే ఏంటి అర్థం? తెలీదు. ఓ, తెలీదని అర్థమా? అర్థం తెలీదని చెప్పాను. సర్లే. మత్తులో ఉండే బాబుకి మత్తెక్కించేలాంటి కూతురు. బంగారంలో ఉన్న అమ్మాయికి ఇలాంటి బేవర్స్ ఫాదర్ ఉన్నాడంటే నమ్మకం కలగ. నమ్మి తీరాలీన్స్. ఊళ్ళో ఉన్న అందమైన అమ్మాయిలో 3 వంతులు ఇటువంటి కోతులకు పుట్టిన వాళ్లే. మీరు కోతులు అనగానే మీ అత్తగారి గురించి అడుగుతారేమో అనుకున్నా. కామెడీ. ఓవర్ కామెడీ చేస్తే చంపేస్తాను. రాజయ్య చెప్పండి. బంగారయ్య కొట్టుకి 45 టిన్నులు పంపించు. సరే. ఆ సలీం కొట్టుకి 37 టిన్నులు. ఏంట్రా? ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను. నువ్వేమో మిల్లు లెక్కలు గిక్కలు చూసుకుంటా ఉన్నావు. మిల్లు లెక్కల కన్నా అంత ప్రాణపోయే విషయం ఏంట్రా? నా పెళ్లి గురించి కొంచెం ఆలోచించు. ఆలోచించడానికి ఏముంది? ఆ రామారావు గారితో మాట్లాడి నా పెళ్లి చేయి. ఇప్పుడు ఏంట్రా నీ బాధ? ఏంటి సమస్య? నీ భవిష్యత్తు గురించి ఆలోచించగా రాత్రి పగలు కష్టపడుతున్నాను. నువ్వు బాధ్యత లేకుండా తిరుగుతూ ఈ రోజు నన్ను నిలదీస్తున్నావా? ఏయ్, ఈ మిల్లు కరెంట్తో పనిచేయడం లేదు, అప్పులతో పనిచేస్తుందిరా. అది గుర్తుపెట్టుకో. నీ పెళ్లిలో వచ్చే కట్నం డబ్బుతో ఆ అప్పు తీర్చాలనుకుంటున్నాను. నువ్వేమో 10 పైసలు రాలిన రామారావు కూతురు అంటే లవ్వుకి ఇవ్వని తిరుగుతున్నావా? అందుకని నేను ఇష్టపడ్డ పిల్లని పెళ్లి చేసుకోకూడదా? కొడితే పళ్ళు రాలిపోతే గొడవ రాస్తా. నీ పెళ్లి, నీ జీవితం నేనే నిర్ణయిస్తాను. జీవితం గురించి ఇది కూడా తెలియదు నీకు. రేయ్, ఈ మిల్లుని ఒక మంచి లెవెల్కి తీసుకొచ్చి ఓనర్గా నిన్ను కూర్చోబెట్టి లెక్కలన్నీ నీకు అప్పగిస్తేనేరా నువ్వు జీవితాన్ని మొదలు పెట్టగలవు. అంతవరకు నోరు మూసుకో. నేను చెప్పినట్టు వినేలా ఉంటే ఉండు, లేదా ఇంట్లోంచి వెళ్ళి. ఏయ్, వెళ్ళి బండెక్కు. బంగారయ్య కొట్లో సలీం కొట్లో సరుకు దించి నాకు ఫోన్ చేయి. నిర్మలా డార్లింగ్, ఏది నువ్వు ఇవి చూద్దాం. అది అలా ఉంచమ్మా. పోయిన వారం తీసుకున్న బాకీ ఎప్పుడు ఇస్తావు? ఏం వ్యాపారం చేసుకోవాలి కదా. కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల, అది కనబడితే చాలు నా గుండె గుల్ల. ఎవరు లేకుండా కొట్టినిలా అనాథలా వదిలేసి వెళ్ళిపోయావు. రేపే దొంగతనమో దోపిడీయో జరిగితే నీకు సమాధానం చెప్పాల్సింది కాకియే కదా. మీకేం కావాలి? కొండ. రేట్ ఎంత? 250. ఆహా, మనకంటే పెద్ద ముదురులా ఉంది. నా దగ్గర చిల్లర లేదండి.
పర్లేదు ఉంచుకో, నెక్స్ట్ టైం షాపింగ్కి వచ్చినప్పుడు తీసుకుంటా. కుండ బానే ఉంది, ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీయా? నాకెవరికి బాకీ ఉండడం నచ్చదు. ఇది ఉంచండి, డబ్బిచ్చి ఇది తీసుకుంటాను. నీ నిజాయితీ చూస్తే ముచ్చటేస్తుంది. వస్తా. 4 ముక్కలు మాట్లాడడానికి 500 ఖర్చా? ఇంకో 500 ఖర్చు పెడదాం. మన డబ్బు కాదుగా. సారీ, స్లిప్ అయింది. తీసుకో. చేజారి పగిలిన వాటికి నేను డబ్బు తీసుకోను. నీ పద్ధతి చూస్తే నాకు ముచ్చటేస్తుంది, కానీ నష్టం నీకే కదా. కాదనకుండా తీసుకో, లేదా 2 తగిలించి ఇవ్వాల్సి వస్తుంది. దెబ్బలకు భయపడ్డం నాకు తెలియదండి. ప్రేమకు మాత్రమే నేను భయపడతాను. విజయకృష్ణ వచ్చేసాడు. డబ్బు తీసుకుని ఫోన్ చేస్తాను. కలెక్టర్ అంటే దళపతి సినిమాలో అరవింద్ సాములో ఉంటాడు అనుకున్నారు. ఇతను అన్నం పొట్లాలు అమ్ముకునే వాళ్ళే ఉన్నాడు. కరెక్టే. సార్, చేత్తో ఊరికే కెలక్కండి, బిర్యానీ పాడైపోతుంది. బిర్యానీ? అవును సార్, సరిగ్గా 10 పొట్లాలే తీసుకున్నాం. పోయింది సార్ కూడా బిర్యానీలో గుడ్లు లేవని ఆ రైటర్ 3 రోజులు నాతో మాట్లాడాడు. డబ్బెక్కడ ఉంది సార్, సేఫ్ గా ఉంది. ఇది మేం కొన్నది. ఇది మేం పట్టుకున్నది 10,060. ఏమిటయ్యా ఇంతే ఉంది? పోనీ ఇవ్వండి సార్, ముష్టోడికి ఇచ్చి చిల్లర మూటగా కట్టి తీసుకొచ్చిస్తాం. ఏంటి వేళ కొడవా? 75 లక్షలు చెప్పారు. ఎవడు సార్ చెప్పింది? అది ఇన్ఫార్మర్ చెప్పాడు. ఆ ఇన్ఫార్మరే మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు సార్. మేము కూడా సంతోషంగా వాళ్ళని పట్టుకుందామనే వెళ్ళాం. ఆ డబ్బు పట్టుకుని మెడల్ తీసుకుని పోలీస్ పవర్ ఏంటో చూపిద్దాం అనుకున్నాం, కానీ వాడు వెన్నుపోటు పడిచాడు సార్. ఇదే విధంగానే సార్, ఆన్ ద స్పాట్ లో ఈ చిన్న అమౌంట్ చూడగానే మా మొహాలు మీ మొహంలా చెప్పుని పేడలో ముంచుకుంటున్నాయి. పట్టుకున్నది 10 రూపాయలైనా కలెక్టర్ కప్పచెప్పడం పోలీసులుగా మా బాధ్యత సార్. అవును సార్, గవర్నమెంట్ డబ్బు దగ్గర ఉంచుకోవడం డ్రాయర్ వేసుకోకుండా పంచిలో బీర్ బాటిల్ పెట్టుకున్నట్టే. ఎప్పుడు జరిపోతుందో ఎవ్వరికీ తెలీదు. ఇప్పుడే సార్ హ్యాపీగా ఉంది. ఇక మాకు సెలవు ఇప్పిస్తారా? ఎందుకని? ఒక్క విషయం మర్చిపోయాం. చెక్ పోస్ట్ విరగొట్టినందుకు 2,300, డీజిల్ ఖర్చు 1,500, ఆసుపత్రికి 3,500, బ్యాటా అండ్ బిర్యానీ 2,759, అంటే మొత్తం 10,050 రూపాయలు. బ్యాలెన్స్ ₹1 సార్ ఇచ్చేసాను సార్. ఈ ₹1 మీరు గవర్నమెంట్కి అప్పగిస్తారో కార్పెంటర్లా మీ చెవులో పెట్టుకుంటారో మీ ఇష్టం సార్. వెళ్ళొస్తాం సార్. బిర్యానీ పాచిపోయినట్టుంది కదా. ఫోన్ ఎవర్రా? కలెక్టర్. ఏంటట? వాడు మామూలుడు కాదు. రూల్స్ ప్రకారం నన్నే నోరెత్తనవ్వలేదు. తీరా ఎవడ్రా వాడు? వాడన్న విజయకృష్ణ. నమస్తే సార్. సార్, ఈయన మన ఏరియా క్యాండిడేట్. అయితే చెక్ చేయండి రా వెళ్ళి. నేను నీ లిమిట్ లోకి రాలేదు, నువ్వు నన్ను చెక్ చేయడానికి. కానీ నువ్వు నా లిమిట్ లోకి వచ్చేసావరా? ఏంటి, నేను నీ లిమిట్ లోకి వచ్చానా? చూడండి రా, ఈ విజయ్కి లిమిటే లేదు, మొత్తం అన్లిమిటెడే. అది లోకల్ అయినా సరే, ఐఎస్డి అయినా సరే. ఇలా చూడు, నువ్వు నా వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బేది? అది కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చి అకౌంట్ సెటిల్ చేశాక. కలెక్టర్ చెప్పుంటారే, చెప్పలేదా? నువ్వు ఇచ్చింది అడగట్లా, తీసుకుంది అడుగుతున్నాను. 75 లక్షలు. అది ఒట్టి డబ్బు కాదు, 10,000 ఓట్లు. నేనే నిన్ను మోసం చేయలేదే. మీ వాడికి ఓటు వేసే పంపించా. నేను ఒక్క ఓటేస్తే 10,000 ఓట్లేసినట్టు. ఎరా, వేసిన ఓటు అన్నకి చూపించలా? చూపించాడు కదా.
చాలదు మరింకేంటి నీ మొహం మీద వెయ్యాలన్నా కూడా నేను రెడీ. నా మొహానే వేస్తావా? నేను పోలీసు వాడితో నుంచి ఒక్క నిమిషం కూడా మాట్లాడింది లేదురా. కానీ నీతో మాట్లాడుతున్నానంటే కారణం నువ్వు చూస్తున్నది రాజకీయవాది మొహం. రాక్షసత్వాన్ని మొత్తం గుడ్డెల్లో దాచుకొని శాంతంగా కనిపిస్తోంది. నాకు చాలా మొహాలున్నాయినా, అవన్నీ చూసావంటే నువ్వు తట్టుకోలేవు. నువ్వే మొహమైనా చూపించు, నేను అర్థం లాంటి. నువ్వేం చూపిస్తావో దాన్ని అలాగే తిప్పి చూపిస్తానురా, చూస్తావు. చూపించడం అంటే గుర్తొస్తుంది. నీ బామ్మరిదికి మెంటల్ వచ్చింది, ఆసుపత్రిలో చూపించాలన్నా చూపించాలి. అయితే ఓకే. అదన్నా విజయ్ అంటే సూపర్ సార్. కళ్ళు మూసి తెరిచేలోగా ఎంతమందినైనా కాల్చేయగలను. ఒక దోశ కాల్చడం ఇంత కష్టమా? ఈ ఒక్క రోజైనా ప్రశాంతంగా తినమ్మా. ఎన్ని రోజులని ఒకడికి ఇడ్లీ, ఒకడికి పెసరట్టు, ఒకడికి ఉప్మా అని ఇలా కష్టపడుతూ ఉంటావు. ఈ పద్ధతి మారాలంటే నా దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే గవర్నమెంట్ నీ కొడుక్కి ఒక క్వార్టర్స్ అలాట్ చేసింది. అక్కడికి నేను తీసుకెళ్లి నిన్ను మహారాణిలో చూసుకోవాలని ఆశపడుతున్నాను. ఎలా ఉంది ఐడియా? మీ నాన్న తమ్ముడు ఎక్స్పెక్ట్ చేశా. నువ్వే వాళ్ళు కావాలని ఇలా వాళ్ళ కోసం కష్టపడి అలసిపోతున్నావు. కానీ వాళ్ళిద్దరూ నిన్ను పట్టించుకుంటున్నారా? ఆపరా, కొడుగ్గా నువ్వేమైనా మాట్లాడొచ్చు. ఒక అమ్మగా పేరు వేరుగా చూడడం నా వల్ల కాదురా. ఒక కుటుంబంలో ఇక్కడిద్దరు అక్కడిద్దరు అని విడివిడిగా ఉంటే ఏం బాగుంటుంది? సరే, నేను నీతో వచ్చేస్తే వాళ్ళిద్దరికి ఎవరు? అమ్మా, ఏది? ఎక్కడది? ఎక్కడో ఎందుకు? పక్కనే పెట్టుకోవచ్చు కదా. ఇదిగో, జాగ్రత్త, మెల్లిగా. ఫ్యామిలీ గురించి ఏమైనా మాట్లాడితేనే సీరియస్ అవుతున్నావు. రేయ్ రారా. అమ్మా, ఈ ఫ్యామిలీని డెవలప్ చేయడానికి సూపర్ ఐడియా చెప్పనా? వెంటనే వీడికి పెళ్లి చేసేస్తే ఎలా ఉంటుంది? అమ్మా, ఇంతవరకు వీడు చెప్పిన వాటిల్లో సూపర్ ఐడియా ఇదే. త్వరగా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు. వాడేదో బుద్ధి లేకుండా మాట్లాడితే నువ్వేంట్రా? పెద్దవాడుండగా చిన్నవాడికి పెళ్లి కావాలట. ఈ రోజు కూడా నాతోనే కామెడీ స్టార్ట్ చేసావా? పోరా. మా చెప్పాలంటే దీనికి మంచి మార్గం ఉంది. పెద్దానికి ముందు పెళ్లి చేసేమ్మా. ఎవరికిరా? అదేనమ్మా, మీ ఆయన సుబ్బరామయ్యకి. నిన్ను